మెదక్ జిల్లా చేగుంట మండలంలో చందాయిపేట గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తను మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తానని చెప్పారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకృష్ణన్, అలాగే సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు, ఉప సర్పంచ్ కొండూరు సంతోష్ కుమార్, రాంపూర్ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, గ్రామ వార్డు మెంబర్స్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఎక్స్-ఎంపీటీసీ పాబ శ్రీనివాస్ గుప్తా, మండల సీనియర్ నాయకులు సాయి కుమార్ గౌడ్, యువ నాయకులు సన్రంగు శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ మొజామిల్ రాజుగౌడ్, ఫకీర్ నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పిటి మేడం గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ వందన స్వీకారం స్వీకరించినటువంటి గౌరవ ఎంపీపీ శ్రీనివాస్ గారికి మరియు ఎంపీటీసీ ముదాం శ్రీనివాస్ గారికి కూడా ఎంపీటీసీ గారికి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచ్లకి, మాజీ సర్పంచ్లకు, నాయకులకు, ముఖ్యంగా పాఠశాల స్టాఫ్కి, టీచర్స్లకి, హెచ్ఎం గారికి మరియు స్కూల్ స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా చిన్నారులకు, గర్ల్స్కి, బాయ్స్కి అందరికీ, పేరెంట్స్ ఎవరైనా వచ్చారు అమ్మాయిడికి? ఎందుకు రాలేదు? రావాలి కదా, మీరు అందరు పర్ఫార్మెన్స్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చేవారు ఖచ్చితంగా పేరెంట్స్ ఉండాలి, మీరు ఫోర్స్ చేయాలి। మేము చేస్తున్నాం ప్రోగ్రాము, మీరు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా మీ పేరెంట్స్ని తీసుకొని రావాలి నెక్స్ట్ టైం। అదొక గ్యాప్ కనబడుతుంది మనకు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అనేది వాళ్ళు కూడా చూస్తే మీకు వాళ్ళకు కొంచెం అదొక స్కూల్స్లో టీచర్స్ కానీ మీకోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నారు, మీకోసం ఎడ్యుకేషన్ కోసం ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఖచ్చితంగా మీరు పేరెంట్స్ని మాత్రం తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది। బట్ మేక్ ష్యూర్ టు గెట్ దెమ్ నెక్స్ట్ టైం। తెస్తారా లేదా? లేకపోతే స్కూల్కి పోమని చెప్పండి, మీరు రాకపోతే సంవత్సరానికి ఒక్కసారే వస్తారు కదా మా గురించి స్కూల్కి, ఖచ్చితంగా రావాలని చెప్పి తీసుకురావాలి నెక్స్ట్ టైం। అందరూ కూడా పేరెంట్స్ ఉండాలి మీతో పాటు। సో మీ అందరికీ పేరు పేరున 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గ్రామీణ ప్రాంతంలో విద్య కూడా హైదరాబాద్ సిటీలతో సమానంగా ఈ ప్రాంతాలలో విద్యా అవకాశాలు తీసుకురావాలి। ఇక్కడ ఉన్నదంతా పేద రైతుల పిల్లలని చెప్పి మా నాన్నగారైన ముత్యంరెడ్డి గారు ఎన్నో గవర్నమెంట్ తరఫు నుంచి ఎన్నో హాస్టల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అత్యధికంగా మన దుబ్బాక నియోజకవర్గంలోనే ఉన్నాయి అవి। ముఖ్యంగా మీరు చూస్తే చేగుంట మండలంలో మీకు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది, అన్ని స్కూల్ బిల్డింగ్స్ కూడా అప్పుడు కట్టినే ఉన్నాయి తప్ప ఈ 9 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ మీద ఈ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు। ఖచ్చితంగా చేగుంట మండలానికి కూడా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే
ఆలోచన ఉన్నది, ఖచ్చితంగా తీసుకొచ్చి తీర్థం అది కూడా. ఎందుకంటే ముత్యం రెడ్డి గారిది ఒకటే, పల్లెలు పట్టణాలు కావాలి, ప్రజల అవసరాల కోసం పట్టణాలు పోవద్దు, పల్లెల్లో ఉండి ఆ అవసరాల మౌలిక వసతులు అన్నీ కూడా ప్రజలందరూ కల్పించినప్పుడు మనం సాధించింది గొప్పగా ఉంటుందని చెప్పి ఆ విధంగా ప్రతి గ్రామంలో విద్య పైన ఎన్నో, ఈ ముఖ్యంగా మీ స్కూల్లో చూస్తే కూడా బిల్డింగ్స్ కానీ మీకు ఇచ్చిన ఫర్నిచర్ కూడా అప్పుడు తీసుకొచ్చింది, 10 years బ్యాక్ తెచ్చింది. ఖచ్చితంగా మీ గ్రామంలో ఇప్పుడు కూడా ఏవైనా సమస్యలు ఉంటే ఒక పేపర్ పైన సమస్యలన్నీ రాసిస్తే ఖచ్చితంగా సంబంధిత మంత్రుల దగ్గర తీసుకుపోయి ఖచ్చితంగా సాల్వ్ చేసే హామీ మీకు ఇస్తున్నా. మీ ఊర్లో ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా పేపర్ పైన పెట్టిస్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని మీరు చెప్పింది మేము విన్నామంటే మాకు గుర్తుండేటట్టు మరి హెచ్ఎం గారు కూడా ఒక పేపర్ ద్వారా ఒక అప్లికేషన్, మరి ఏమేమి సమస్యలు ఉన్నాయి, మరి మన బిల్డింగ్ సైడ్ అయినా మరి ఇంకేమైనా స్టాఫ్ సైడ్ అయినా ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి ఇస్తే అవి సాల్వ్ చేయడానికి. ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు కూడా ఏదైనా ఈ స్కూల్లో సమస్యలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జూన్ వరకు అవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అప్లికేషన్ రూపంలో ఇస్తే బాగుంటుంది. మరి మీరు కోరిన విధంగా మరి ఏదైతే కంప్యూటర్స్, నా మిత్రుడు ఉత్సవం ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ దగ్గర ఉన్న స్కూల్లో